కాళేశ్వరం డిజైన్ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం ఇంజనీరింగ్ బ్లండర్ మిస్టేక్ అని విద్యుత్ జేఏసీ నేత కంచర్ల రఘు వ్యాఖ్యానించారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవు కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణ స్థలం మార్చామనేది అబద్ధమన్నారు. ఈ మేరకు రఘు విద్యుత్ కమిషన్తో భేటీ అయిన నేపథ్యంలో కీలక విషయాలు వెల్లడించారు. వివరాలన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్కు వివరించినట్లు తెలిపారు. డిజైన్ మార్చడం వల్ల 100 కోట్ల నిర్వహణ భారం పెరిగిందన్న ఆయన 2 లక్షల ఎకరాల ఆయకట్టు కోల్పోయినట్లు చెప్పారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ నిర్మాణం మార్చడం అశాస్త్రీయమని తెలిపారు. డిపిఆర్ అప్రూవల్ కు ముందే బ్యారేజీలు నిర్మించడం వల్ల కూడా డిజైన్లో లోపాలు జరిగినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఒక్కసారి కూడా మెయింటెనెన్స్ చేయలేదని, దీనివల్ల కూడా సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. సర్వీస్ లెటర్ పంపుల కంటే ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ పెట్టారని, దీనివల్ల పంప్ హౌస్లు దెబ్బతిన్నాయని వివరించారు కంచర్ల రఘు. ఇంజనీరింగ్ లో భాగంగా ప్రణీత చేవెళ్ళ ఇంటేక్ పాయింట్ ని తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రభుత్వం మార్చడం జరిగింది. ఇది ఇంజనీరింగ్ బ్లండర్ లాగా మేము చూస్తున్నాము. ముఖ్యంగా 2 కారణాలు చెప్పారు వాళ్ళు. గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే అక్కడ నీళ్లు లేవు, తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి, కాబట్టి ఈ ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగిందని చెప్పింది. కానీ పూర్తి ఆధారాలతో కమిషన్కి ఇచ్చాము. తుమ్మిడిహట్టి దగ్గర ఏ విధంగా నీళ్లు సఫిషియెంట్ వాటర్ ఉంది అనేది ఆధారాలు సబ్మిట్ చేశాము. రెండోది, ప్రభుత్వం చెప్పిన కారణము 152 మీటర్ల వద్దనే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. 148 మీటర్స్ దగ్గర బరాజ్ కడితే ప్రాబ్లం లేదని చెప్పింది. కానీ 148 మీటర్స్ దగ్గర బరాజ్ కడితే అక్కడ నీళ్లు సఫిషియెంట్ గా తుమ్మిడిహట్టి దగ్గర నుంచి తీసుకోవడం సాధ్యం కాదు, కాబట్టి మేము మేడిగడ్డ దగ్గరికి మార్చామని చెప్పారు. ఇది సివిల్ ఇంజనీరింగ్ లో చాలా ప్రాథమికమైన అంశం. గతంలో రీ ఇంజనీరింగ్ లో భాగంగా